అనాథ ఆశ్రమం ఎవరి కోసం అయితే గత కోవిడ్లో చాలా మంది తల్లిదండ్రులు చనిపోయారు, వాళ్ళ పిల్లలు అనాథలు అయిపోయారు, ఎవరికి తిండి లేక ఎంతో బాధపడుతున్నారు. కోవిడ్లో చనిపోయిన తల్లిదండ్రులు కోల్పోయినటువంటి పిల్లలను మేము చేరదీసి వాళ్ళకు ఎంత చదువుతారో అంత చదివిస్తామని మేము స్టార్ట్ చేసామండి. చిన్నపిల్లలు వాళ్ళ మొత్తం బట్టలు, మెడికల్, చదువు, ఎవ్రీథింగ్ విల్ టేక్ కేర్. వాళ్ళు ఎంత వరకు చదువుతారో అంతవరకు మేము చదివించాలనుకుంటాం. ఎవరికంటే వాళ్ళు తీసుకొస్తే కాదండి, కోవిడ్ లో చనిపోయిన తల్లిదండ్రుల పిల్లలు వాళ్ళు హిందూస్ కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, ఎవరైనా కానివ్వండి, కోవిడ్ లో చనిపోయినప్పుడు ప్రూఫ్ మాకు డెత్ సర్టిఫికేట్ ఇస్తే మేము వాళ్ళని చేర్చుకుంటామండి. అది 10 లక్షలు పెట్టి మేము ఈ మధ్యనే పోయిన 23 గారికి ఇనాగ్రేషన్ చేశాము. ఈ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్, నెక్స్ట్ మంత్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయినప్పుడు మేము పిల్లల్ని అటువంటి మంచి కార్యక్రమాలే చేయడానికి ముందుకు వస్తా ఉంది. మానవత దృక్పథంతోనే ఇవన్నీ అయ్యగారు మీరు చెప్పండి బిషప్ గారు. వాళ్ళని అయ్యా మెయిన్గా పాస్టర్ గారు, ఇప్పుడు మీ గురించి నేనేదో మీకు సహకరిస్తున్నట్టు ఒక ఆరోపణ వస్తుంది నాకు. విల్లాలు కట్టిస్తామని, ఇన్నోవ కార్లు ఇప్పిస్తామని మీరేమైనా చేశారా లిఖితపూర్వకంగా? వాళ్ళు కనుక మేము విల్లాలు ఇస్తామని చెప్పి తర్వాత కార్లు ఇస్తామని, చర్చిలు కట్టిస్తామని మీరు కనుక హామీ ఇచ్చినట్టు ఆధారాలు చూపిస్తే ముందు మేమే మీ ఇళ్లలోకి వచ్చి మిమ్మల్ని ఎన్నుకున్న మహిళలతో మీకు అది చేపిస్తాం. కాబట్టి ఫస్ట్ దాన్ని, ఎందుకంటే పేపర్లో కూడా అదే వచ్చింది, విల్లాలు చర్చిలు కట్టిస్తాను మోసం చేసిన సంస్థలు అంటే చేసినోడు చెప్పించుకొని పాని క్రైస్తవులు పరుగుపోతుంది. అది మీరు క్లారిటీ ఇవ్వండి, అది ఇవ్వండి అన్నా. ఆ ఆరోపణ చేసిన వదలము, దానికి ఆధారం దొరికితే మాత్రం మిమ్మల్ని వదలం. ఇప్పుడు అందులో ఉంది 100 గృహాలు క్రైస్తవులకు చెప్తా బ్రదర్, దాన్ని కూడా నేను చెప్తాను. మీ పేరు ఇంట్రొడక్షన్ చేసి చెప్పండి. నా పేరు రెవరెండ్ సిల్వెస్టర్. గుడ్ షెపర్డ్ ఫౌండేషన్ లో ట్రస్టీగా, హెచ్ఆర్ అండ్ అడ్మినిస్ట్రేటర్ గా నేను పనిచేస్తున్నాను. ఫౌండర్ అండ్ మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ జి సాల్మన్ గారు ఉన్నారు. మరి అదే రీతిగా ట్రస్టీ నక్కా జ్ఞానప్రకాష్ గారు, రెవరెండ్ నక్కా జ్ఞానప్రకాష్ గారు కూడా ఉన్నారు. నా పనుల నిమిత్తం అంటే నేను నిర్వర్తించేటువంటి ఆఫీసులో నిర్వర్తించేటువంటి పనులలో మరి గుడ్ షెపర్డ్ ఫౌండేషన్ ఒక నాన్ గవర్నమెంట్, నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్. దీంట్లో ఎవరైనా కానీ నాన్ ప్రాఫిటబుల్, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో విరాళాలు తీసుకొని ప్రజలకు సేవలు చేస్తూ ఉంటాం. ఇది అందరికి తెలిసిన విషయమే, దీన్ని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. దీని మీద ఆరోపణలు కూడా చేయాల్సిన అవసరం లేదు. దేనికి డొనేషన్స్ తీసుకుంటున్నాము, విరాళాలు తీసుకుంటున్నాము, ఎస్ మేము డొనేషన్స్ తీసుకుంటున్నాము ఒకటి. రెండవది R&R ఫౌండేషన్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ అనేటువంటి దానికి చైర్మన్ గా డాక్టర్ కె రఘురామ్ గారు ఉంటున్నారు. వారిని మేము అప్రోచ్ అయ్యి ఈ గుడ్ షెపర్డ్ ఫౌండేషన్ కి వారి ద్వారా మేము ఫండ్స్ కావాలని కోరినప్పుడు వారు మాకంటే ముందే R&R ఫౌండేషన్ స్థాపించి ఎన్నో కార్యక్రమాలు చేసిండ్రు. ఎన్నో పేదలకు గ్రాసరీస్, మరి ముఖ్యంగా ఈ యొక్క కరోనా టైంలో చాలా సేవలు చేసినటువంటి వారిని మేము గుర్తించి వారిని కూడా మేము ఫండ్స్ అడిగినప్పుడు వారు ఎంతో సంతోషంతో గుడ్ షెపర్డ్ ఫౌండేషన్ కు ఫండింగ్ చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం మేము దాంట్లో కూడా మంచి R&R ఫౌండేషన్ అండ్ చారిటబుల్ ట్రస్ట్, గుడ్ షెపర్డ్ ఫౌండేషన్ అనేటువంటిది రెండు కలిసి పేదలకు మేము ఈ యొక్క సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అయితే ఈ గుడ్ షెపర్డ్ ఫౌండేషన్ కి మీరు అన్నట్టుగా విల్లాలు కట్టి పేపర్లో వచ్చినది మేము చూసినాము. విల్లాలు కట్టిస్తాము, పాస్టర్లకు ఇల్లు కట్టిస్తాము, మరి దాంట్లో ఇన్నోవా కార్లు ఇప్పిస్తాము అనేటువంటి ఆరోపణలు చేస్తారు. ఇవన్నీ కూడా అవాస్తవము. ఖచ్చితంగా 100% మేము ఇటువంటి ఎక్కడ కూడా చెప్పలేదు. మేము ఎక్కడ కూడా రిటర్న్ గా మేము రాసి ఇవ్వలేదు. ఇది ఏంటంటే ఒక ఫౌండేషన్, ఒక ఆర్గనైజేషన్ స్థాపించినప్పుడు ఒక విజన్ అనేటువంటిది ఉంటుంది. ఆ విజన్ ప్రకారంగా మిషన్ తో పనిచేసుకుంటూ ముందుకు వెళ్తాం. మేము కొన్ని
మేనిఫెస్టోలో పెట్టేటువంటివి ఉంటాయి. సో మేము ఒక మేనిఫెస్టో విడుదల చేయలేదు, ఒక కరపత్రం విడుదల చేయలేదు, మేము విల్లాస్ కట్టిస్తామని ఎక్కడ కూడా చెప్పలేదు. అవి పేపర్లో వచ్చినటువంటి అవాస్తవము. తరువాత 20,000 మందిని 20 తెలుగు రాష్ట్రాలలో మెంబర్స్ గా చేసుకొని మరి 50 కోట్ల వరకు సమకూర్చినారన్నారు. 50 కోట్ల టర్న్ ఓవర్తో మేము పనిచేస్తున్నప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది కదండి. కొంచెం మన జ్ఞానం లేదా? ఎట్లా ఆరోపణలు చేస్తారు మీరు అసలు? మేము ఏదో కొద్దో గొప్ప మీలాంటి వాళ్ళతో 5-10 అదో ఇవో వస్తూ ఉంటే వాటితో మేము పనిచేస్తూ ఎన్నో కార్యక్రమాలు ఆంధ్రలో, మొన్న రాజమండ్రిలో కార్యక్రమం చేసినాం, అంతకుముందు నెల్లూరులో కార్యక్రమం చేసినాం, ఇంతకుముందు మా ఫౌండర్ గారు చెప్పినట్టు ఆత్మకూరు కర్నూలు డిస్టిక్ లో మేము ఒక అనాథాశ్రమం మొదలు పెట్టినాం. ఇవన్నీ కూడా లక్షలతో కూడినటువంటి పనులు మేము చేస్తూ ఉంటే డెఫినెట్లీ దేర్ విల్ బి అన్ అపోజిషన్. ఎందుకంటే ఎవరో కొంతమంది పడనోళ్ళు. ఇంతకుముందు నేను ఇంట్రడక్షన్ లో మా ఫౌండర్ గారు కూడా చెప్పారు, మా గుడ్ షెపర్డ్ ఫౌండేషన్ లో ట్రస్టీగా ఫౌండర్ గా ఉన్నటువంటి కొంతమంది రిజైన్ చేశారు. ఎందుకనంటే వాళ్ళు సోషల్ సర్వీస్ చేయాలని రాలేదు, వాళ్ళు సొంతగా లబ్ధి పొందాలి, స్వలాభం కోసము వాళ్ళకి ఏదో లక్షలు వస్తాయి, కోట్లు వస్తాయి అనేటువంటి ఆశతో వచ్చినటువంటి వారు. కాబట్టి ఆ ఆశకు మేము ఒక ఫౌండేషన్ ద్వారా పేదలకు మేము సహాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో మేము ఉన్నాం. కాబట్టి వారు మమ్మల్ని వ్యతిరేకించి స్వచ్ఛందంగా వారు రిజైన్ చేసి, రిజిగ్నేషన్స్ లెటర్స్ కూడా అన్ని ఉన్నాయి మా దగ్గర, రిజైన్ చేసినటువంటి లెటర్స్ రిజైన్ చేసి వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు జేసీఎస్ అనేటువంటి సంస్థకు ఆయననే కాళ్ళ వేళ్ళ పడి నేను ఫౌండర్ గా ఉంటాను అని ఈ రఘురామ్ గారిని ఎంతో బతిమలాడి ఆయన ఫౌండర్ అండ్ మేనేజింగ్ ట్రస్టీ అయినారు. దాని తర్వాత ఒక్క కార్యక్రమం కూడా చేయలేదు. మేము గుడ్ షెపర్డ్తోని మేము R&R తో టైఅప్ పెట్టుకొని మేము రఘురామ్ గారు మాకు ఫండింగ్ చేస్తూ ఉంటే మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటే వాళ్ళకు కడుపు మంటతోని వాళ్ళు అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు అనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు రోడ్డు మీదకి వచ్చినట్టుగా మేము చూస్తున్నాం. ఈ రోడ్డు మీదకి వచ్చినటువంటి దానికి కూడా ఇంకొకటి నేను క్వశ్చన్ వేస్తున్నాను. ఎవరైనా ఆరోపణలు చేసి ఒక సంస్థను అప్రోచ్ అయినప్పుడు ఆ సంస్థ వాళ్ళు నిజమే గుడ్ షెపర్డ్ అంటే ఏంటి అని ముందు తెలుసుకోవాలి. ఆ నేషనల్ క్రిస్టియన్ బోర్డ్ అంట, మరి దాంట్లో మాట్లాడిన వ్యక్తి పేరు కూడా మాకు తెలియదు. మరి ఆ మాట్లాడినటువంటి వ్యక్తి గుడ్ షెపర్డ్ అంటే ఏంది, దాని ఫౌండర్ ఎవరు, దాని ట్రస్టీలు ఎవరు, ఆఫీస్ ఎక్కడ అనేటువంటి తెలుసుకోవాలా, తెలుసుకొని మాట్లాడాలి. అంతేగాని ఏదో అనామకుడు వచ్చేసి లేకపోతే ఒక ఇద్దరు వచ్చేసి మిమ్మల్ని ప్రేరేపణ కలిగించి ఇది మాట్లాడాలంటే మాట్లాడేస్తారా? తప్పది. సో కొన్ని ఆధారాలు ఉండాలి. మా దగ్గర 100 కాదు 200% మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. మేము విరాళాలు తీసుకోవడం, మేము విరాళాలు తీసుకున్నాము, మరి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము. విరాళాలు తీసుకున్నా కానీ జనాలకు ప్రతి ఒక్కటి కూడా లెక్క ప్రకారంగా మా దగ్గర అన్ని ఎక్సెల్ షీట్స్ అన్ని కూడా మా దగ్గర ఉంటాయని మేము మరొకసారి మీకు తెలియజేస్తున్నాం. ఇంకొకసారి కూడా చెప్తున్నాను, ఈ యొక్క విల్లాస్ కట్టిస్తాము, ఇన్నోవాలు కొనిస్తాము, పాస్టర్లకు ఇల్లు కట్టిస్తాము, లేకుంటే ఇంకేదో ఏదో అని లక్షలు ఇస్తాము అనేటువంటిది మాత్రము ఇది అవాస్తవము. మేము ఎక్కడ కూడా మా వీడియోలు ఉన్నాయండి. 2020 మార్చి నుంచి మా వీడియోలన్నీ కూడా రిలీజ్ అయినాయి. అన్ని వీడియోలు తీసి చూసుకోండి. మేము ఒకవేళ సంస్థ క్లిక్ అయ్యి మంచిగా ఒక 5 ఏళ్లలో మంచిగా స్టాండ్ అయినామంటే వి మే డూ దట్ అని మేము ఒక విజన్ చెప్పొచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కూడా చెప్తారు మేము చేస్తాము, చేస్తారు, మంచి ఉంటే మళ్ళీ అన్ని చేస్తారు. అట్లనే మేము కూడా ఒక విజన్ చేస్తున్నామంటే అది అవాస్తవం. పోనీ మేము ఒకవేళ అది లిఖితపూర్వకంగా రాసిచ్చినాము సిసిఎస్ లో, మాకు ఎవరైతే మా పేర్లు చెప్పేసి ఈ నేషనల్ క్రిస్టియన్ బోర్డ్ అనేటువంటి వాళ్ళు ముందుకు వచ్చి లేకపోతే తర్వాత మాట్లాడినటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళ పేర్లు మేము మెన్షన్ చేస్తూ మేము సిసిఎస్ లో మేము కంప్లైంట్ చేస్తాం. మేము ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయి, అన్ని ఆధారాలు ఉన్నాయి. ఎవరెవరు ఎన్ని చేసినారో. ఇంకొకటి, మీరు ఇంతకుముందు ఒక ప్రశ్న అడిగారు, ఏదో మేము అందరం మోసపోయినాము, మమ్మల్ని డబ్బులు తీసుకొని చేసిందో అని అన్నారు. కరెక్ట్. అదేంటంటే ఎట్లా కరెక్ట్ అంటే, మేము గుడ్ షెపర్డ్ ఫౌండేషన్ అనేది స్థాపించిన 6 నెలలకే మా దగ్గర నుంచి కొంతమంది వచ్చి తెలుసుకొని వెళ్ళి ఈ గుడ్ షెపర్డ్ మీద డబ్బులు సంపాదించవచ్చు అని ఆంధ్రాలో, తెలంగాణలో అంత వాళ్ళకు ఉన్నటువంటి ప్రాంతాల్లో వెళ్ళి గుడ్ షెపర్డ్ పేరు చెప్పుకొని ఒక అప్లికేషన్ అమ్ముకొని, అప్పుడు ఒక అప్లికేషన్ కు 1000 రూపాయలు, ఒక అప్లికేషన్ 10,000 అనేటువంటిది అమ్ముకున్నారు వాళ్ళు. సో అమ్ముకున్నటువంటి అప్లికేషన్స్ మాకు తెలిసింది. అది తెలియగానే మేము అప్లికేషన్స్ అన్ని బ్యాన్ చేసినాం. ఎందుకంటే ప్రజలకు నష్టం అవుతుంది. అక్కడ మా విజన్ ఏంటి, ఫ్రీ అప్లికేషన్ అనేది కూడా ఉన్నది, వీడియోలు చూడండి మీరు. సో ఇట్లా గుడ్ షెపర్డ్ ఫౌండేషన్ ది వాళ్ళు ఎన్కరేజ్ చేసుకోవడానికి మా సంస్థను వాడుకున్నారు. ఆ వాడుకున్న తర్వాత మేము విరాళాలు బంద్ చేసినాం, నో కాంట్రిబ్యూషన్స్, నో లబ్ధి కార్యక్రమాలు చేసేటువంటి కూడా కొన్ని ఆపేసినాం. ఎందుకంటే కొంతవరకు చూద్దామని. 3 నెలల తర్వాత ఇప్పుడు మీరు అడిగినటువంటి 18 లబ్ధి కార్యక్రమాలను మేము రిలీజ్ చేసినాం.
ఎప్పుడు చేసినాం అది ఆ 18 లబ్ధి కార్యక్రమాలు వాలంటీర్గా ఉండి సంస్థకు వాలంటీర్ చేయాల్సినటువంటి పనులకు మేము ఒక అగ్రిమెంట్ తీసుకొని ఆ అగ్రిమెంట్ ప్రకారంగా వాళ్ళు ఒకవేళ చేస్తే మేము ఈ లబ్ధి కార్యక్రమాలు చేస్తాము అనేటువంటిది కూడా మేము చేసినాం. ఏదైనా ఒకటి ఆ 18 లబ్ధి కార్యక్రమాలలో వర్క్ చేసినటువంటి వారికి ఏదైనా ఒక లబ్ధి కార్యక్రమము ఏంటిదనంటే, ఒకవేళ పేద కుటుంబం ఉన్నది, ఒక గుడ్ షెపర్డ్ ఫౌండేషన్ కు పనిచేస్తారు, వాళ్ళకు ఒక ఉపాధి కల్పించడానికి ఒక క్యాబ్ వేయడము, లేకపోతే ఒక కిరాణా షాప్ పెట్టేయడము, ఒక కూరగాయల షాప్ పెట్టేయడము, ఒక బండి కొనియడము, ఇటువంటి అన్ని కూడా చేద్దామనేటువంటి ఉద్దేశంతో మేము ముందుకు వచ్చి చేద్దాం. దీస్ ఆర్ ఆల్ ద విజన్స్. విజన్ ఒక ఆర్గనైజేషన్ ఉండద్దని చెప్పడం వాడు మూర్ఖుడు. విజన్స్ ఉన్నాయండి, చేస్తాము. మాకు ముందుకు జరగాలంటే ఇటువంటి అడ్డంకులు వస్తుంటాయి. ఎస్, ఎప్పుడైతే ఇటువంటి అడ్డంకులు కొన్ని నెగిటివ్ వస్తుందంటే ఆర్గనైజేషన్ సక్సెస్ అయింది అనేటువంటిది కూడా మీరు రాసుకోండి. ఆర్గనైజేషన్ సక్సెస్ మెంబర్లందరికీ ఇస్తామన్నది కాదు, ఎవరైనా ఒక వాలంటీర్స్ కి. వాలంటీర్ కాదు, పని చేసినటువంటి వారికి లబ్ధి కార్యక్రమము. ఓకే, ఇప్పుడు బర్నబాస్ అని ఇందాక సార్ పేరు చెప్పారు కదా, బర్నబాస్ గారి ఎట్లా పరిచయం మీకు, వాళ్ళకి మీకు అనుబంధం ఏమిటి చెప్తారు? సార్ చెప్తారు, చెప్పండి సార్. బర్నబాస్ అనే వ్యక్తిని సర్దార్ తీసుకొచ్చి జాయిన్ చేశాడు. బర్నబాస్ అనేటువంటి వ్యక్తిని ఆల్రెడీ ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఉన్నటువంటి డేవిడ్ అనేటువంటి వ్యక్తి, సర్దార్ అనేటువంటి వ్యక్తి వచ్చి తీసుకొచ్చి జాయిన్ చేశారండి. ఆయన తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేస్తే అతను చాలా కాలం, ఆల్మోస్ట్ 1.5 ఇయర్ ఆర్గనైజేషన్లో వన్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా కొనసాగాడు. ప్రతి దానికి కూడా రఘురామ్ గారు వెనకాల తిరగడం, సర్దార్ వెనకాల తిరగడం, వీళ్ళిద్దరి మధ్యలో చేయాల్సినవన్నీ చేస్తూ ఉన్నాడు. ఇతన్నే ఈ బర్నబాస్ అనేటువంటి వ్యక్తే చాలా మంది దగ్గర గుడ్ షెపర్డ్ బ్యానర్ పెట్టుకుని చాలా మంది దగ్గర డబ్బులు కాజేసిన వాడు. వాలంటీర్ అప్లికేషన్ ఫామ్స్ ఇతను బర్నబాస్ అమ్ముకుని డబ్బులు సంపాదించుకుని ఇట్లా చేస్తున్నాడని తీసేసాం మేము ఆర్గనైజేషన్ నుంచి. ఆర్గనైజేషన్ లో తీసేసిన తర్వాత లాస్ట్ 3 months నుంచి ఆయన మాట్లాడకుండా ఇవాళ సడన్ గా వచ్చి ఇవాళ బయటకు లైమ్ లైట్ లోకి రావడానికి ట్రై చేస్తున్నాడు. ఎందుకంటే మేము లాస్ట్ 6 months నుంచే విపరీతంగా వర్క్ చేస్తున్నాం. రఘురామ్ గారు మీ ఫౌండేషన్ లో ఫండర్, ఫైనాన్షియల్ ఫండర్. ఒకటి రఘురామ్ గారి గురించి విషయం చెప్పాలనంటే, ఈజ్ ద చైర్మన్ ఫర్ R&R ఫౌండేషన్ అండ్ చారిటబుల్ ట్రస్ట్. At the same time, Good Shepherd Foundation is a supporter and he is funding to the Good Shepherd Foundation. ఈ రోజు రఘురామ్ గారు ఉండండి, ఈ రోజు రఘురామ్ గారిని మేము అప్రోచ్ కావచ్చు, రేపు XYZ ముస్లిం గారిని అప్రోచ్ కావచ్చు, రేపు ఇంకొకరిని కూడా అప్రోచ్ కావచ్చు. ఎందుకంటే మాకు ఫండ్స్ కావాలా పేదలకు మేము చేయడానికి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు రఘురామ్ గారు కొన్ని నేషనల్ లీడర్స్ తో కానీ స్టేట్ సీఎంలతో దిగిన మార్పింగ్ ఫోటోస్ ఉంది. సో దాన్ని పెట్టుకుని ఆయన మోసాలకు పాల్పడుతున్నారనేది వాళ్ళు ఆరోపిస్తారు. రైట్. అయితే ఈ రఘురామ్ గారి యొక్క ఫేస్బుక్ లో కానీ, ట్విట్టర్ లో కానీ, వాట్సాప్ లో కానీ ఆయన ఉన్నాయా? ఒకవేళ నీలాంటి వాళ్ళు ఒకవేళ మార్పింగ్ చేసేసి పెట్టుకోవాలి చెప్పినా కూడా వాళ్ళు ఆరోపించిన మీకు చెప్తున్నారు. ఒకవేళ మార్పింగ్ చేసుకొని మమ్మల్ని మా దురుద్దేశంతో డిబేట్ చేద్దామని అనుకుంటున్నారు అని మేము ఆన్సర్ చెప్పలేము. ఓకే, మీరు అన్నట్టుగా ఒకవేళ రఘురామ్ గారు ఒకవేళ అట్లా మార్పింగ్ చేసుకున్నట్టే ఆయన వాట్సాప్ లో చూపించండి, ఆయన ఫేస్బుక్ లో చూపించండి. పర్సనల్ లైఫ్ సంబంధించిన విషయం మీ ప్రెస్ నోట్ లో గుడ్ షెపర్డ్ ఫౌండేషన్ మరియు R&R చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టారు కాబట్టి నేను అది చైర్మన్ ఆయన. రఘురామ్ గారు మాకు బ్రదర్ అనుకోండి, వన్ ఆఫ్ అవర్ బ్రదర్ అండ్ హీ సపోర్టింగ్ అస్. రేపు ఇంకొక ముస్లిం దగ్గరికి వెళ్తాము, అయ్యా XYZ ముస్లిం మాకు ఒక 4 రూపాయలు అయ్యా, మేము పేదలకు చేస్తున్నామని చూపించుకుంటాము. మేము ఎన్నో చేసినాము, అవన్నీ వీడియోలలో ఉన్నాయి, మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. పిన్ టు పిన్, NP టు NP, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఎక్సెల్. పాయింట్స్ చెప్పారు కదా, అందులో మా కంపెనీలో వాళ్ళకి అనాథ పిల్లలను చేర్చుకోవడము అన్నిటికన్నా ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి అని డిసిజన్ తీసుకోవాలి. అనాథ పిల్లలు చేయాలని. అందుకే ఈ పోయిన నెల 23వ తారీఖు అనాథ పిల్లల ఆశ్రమంలో మేము స్టార్ట్ చేసాం. బట్ మీ ఫస్ట్ పాయింట్ పేద గ్రహిత కుటుంబాలకు 100 గృహాలను కట్టి ఇవ్వబడను. ఇప్పుడు మీదే కదా అదేనండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి అదే
దానికి ఒక ఇప్పుడు మా ఆర్గనైజేషన్కు కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. ఆ నియమ నిబంధనల ప్రకారం ముందుకు వెళ్తూ ఉంటాం. ఇప్పుడు గృహాలు కట్టించేది కూడా ఒక స్థలాలు కొనడము, స్థలాలు పంచడం అనేటువంటిది ప్రక్రియ జరిగింది. మొన్న 29వ తారీఖు నెల్లూరులో కూడా మేము మీటింగ్ పెట్టి కాన్ఫరెన్స్ పెట్టేసి ఇళ్ల స్థలాలు పంచడం కూడా జరిగింది. మళ్ళీ కట్టేయడం కూడా జరుగుతుంది. మీరు చూడండి, వీడియోలు అన్నీ ఉన్నాయి, ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి. ఇచ్చిన వాళ్ళు కూడా సాక్ష్యాలు ఇచ్చినారు. ఎక్కడ ఇచ్చారు మీరు? నెల్లూరులో ఇల్లు ఇవ్వలే, స్థలాలు పంచుతున్నాం ఇప్పుడు ప్రెసెంట్ గా. ఎంతమందికి ఇచ్చారు? దగ్గర ఒక 50 మందికి మేము అనౌన్స్ చేసినాం. 50 మందికి నెల్లూరులో అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసినాం. యూఆర్ గోయింగ్ టు డూ దట్. ఇళ్ల స్థలాలు ఇవ్వడం, ఇళ్ల స్థలాలు ఓపెన్ ల్యాండ్స్. ఆయనకు సర్జరీ జరిగింది సార్ మొన్ననే ఐ సర్జరీ జరిగింది. సో ఈ మైట్ బి అవైలబుల్ ఫ్రమ్ టుమారో. ఇప్పుడు ఆ ఫోటోస్ అనేది మార్కింగ్ ఆల్రెడీ చేసి క్రియేట్ చేసిన చర్చిలు కట్టేయమని చెప్పారు. ఎంతమంది అడిగిన ప్రశ్న చర్చిలలో లేని ప్రాంతాల్లో చర్చి కొరకు స్థలం ఉన్న, కన్స్ట్రక్షన్ సగంలో ఉన్న ఆధికారులు చేయాలన్నా పేద పాస్టర్లకు 100 చర్చిలకు ఆర్థిక సాయం చేసి కట్టిస్తున్నారు. ఎవరైనా మార్పు చేసుకొని నేను పెద్ద అని అనుకుంటే ఎవరైనా మార్పు చేయొచ్చు. సెల్ఫ్ పెట్టుకుంటాడు. అవును, గొప్ప చెప్పుకోవాలంటే మేము 2 years మీరు అన్నారు కదా చర్చిల్ని కట్టేయాలనేది మేమేం చెప్పలేదు. మీ పాయింట్ లో ఇందులో అంటే మీ మేనిఫెస్టో అది ఉంది కదా, మీదేనా అది? 6th పాయింట్, చర్చిలు లేని ప్రాంతాల్లో అనగా చర్చి కొరకు స్థలం కలిగి ఉన్న, కన్స్ట్రక్షన్ సగంలో ఉన్న, ఆధునీకరణ చేయాలన్నా పేద పాస్టర్లకు 100 చర్చిలకు ఆర్థిక సాయం చేసి కట్టించబోతున్నాము. ఈ రోజు కావాలని మీరు ఇంతకుముందు లేదని చెప్పారు. 500 అని చెప్పలే. 500 100 అనేది పాయింట్ కాదు. ఇలా మాకు వాళ్ళు 1000 అంటారు, 2000 అంటారు. మీరు 50 చేయాలనుకోవచ్చు. ఇందులో మీరు ఇంతకుముందు ఏమో మేము అట్లాంటిది మాట్లాడింది పేపర్ సార్ ఒక నిమిషం. మీరు చదివిన పాయింట్ లో మీ పేరండి జ్ఞానప్రకాష్ రావు. జ్ఞానప్రకాష్ గారు ఇంతకుముందు మీరు చెప్పారని అడిగినప్పుడు అట్లాంటిది మేమేం హామీ ఇవ్వలేదని చెప్పి చర్చిలకు చర్చిలు కట్టిస్తాము అనేది వేరు. మేమేమైనా ఆగిపోయినటువంటి చర్చెస్ కి ఆర్థిక సహాయం చేస్తాం, కట్టిస్తాం అన్న మాట మేము అనలేదు. చూడండి, చర్చి కొరకు స్థలం కలిగి ఉన్న వారికి సహాయం చేసి కట్టించబోతున్నాము. అదే సార్, కట్టించుకోవడానికి ఆర్థిక సహాయం మిమ్మల్ని పాయింట్అవుట్ చేసి చెప్తున్నాను. వాళ్ళు సిసిఎస్ లో డీజీపీ గారిని కలిసి డీసీపీ కలిసి కంప్లైంట్ చేస్తారు. అవన్నీ పాయింట్స్ మేము తీసుకున్నాం. వాళ్ళని ఎవిడెన్స్ కూడా అడిగాము. ఆ ఎవిడెన్స్ సిసిఎస్ లో ఇస్తామని చెప్పారు. ఇవాళ కూడా అడిగిన దానికి చెప్తున్నాను. కంప్లీట్ గా పూర్తిగా కట్టిస్తామన్న పాట మేము అంటలేదు. ఆర్థికంగా సహాయం చేస్తాము. ఓపెన్ ప్లేస్ ఉంటే కట్టిస్తాం సార్. ఆర్థికంగా ఇప్పుడు నేను 1000 రూపాయలు ఇచ్చినా అది ఆర్థికంగా సాయం చేసినట్టే సార్. పాయింట్ మీకు అర్థం కాలేదు బ్రదర్. ఎక్కడంటే నేను ఒక మాట చెప్తున్నాను. ఎప్పుడైతే మా మీద ఆరోపణ తెలంగాణలో 500, ఆంధ్రప్రదేశ్ 500 చర్చలు కట్టిస్తామన్నట్టు ఆరోపణ చేశారు కాబట్టి మా బ్రదర్ ఏమన్నాడు, నో యూఆర్ నాట్ కమిటెడ్ అని అన్నారు. ఆ పాయింట్ మేము నో అన్నాం. మా విజన్ అండ్ మేనిఫెస్టోలో ఇచ్చింది ఓకే. స్థలం ఒకవేళ నీ పేరు మీద ఉందంటే, ఈ పాస్టర్ మీ పేరు మీద ఉందంటే ఆయనకి ఏదో ఒక సహాయం చేస్తాం. సార్ అయ్యా నా దగ్గర ఒక 50,000 ఉన్నాయి, మీ సంస్థ ద్వారా ఇంకో 50,000 నాకు చేతిలో పడుతుంది. అది దానికి ఒక నియమ నిబంధనలు ఉంటాయి. అంతేగాని మేము కట్టిస్తామనగానే చంద్రమండలం నీళ్ళు కట్టిస్తాంటే కట్టిస్తామా? ఇప్పుడు వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు? పరిష్కరించుకుంటారా, కేసులు పెట్టుకొని క్రైస్తవుల పేరు బదనాం చేస్తారా? సార్ నేను మీ తరఫున అడుగుతున్నాను సార్, మా తరఫున అడుగుతున్నాను. ఇప్పుడు మీరు పోయి కేసు పెట్టినా క్రైస్తవ సంస్థ అని వస్తుంది పేపర్లో, మీరు పెట్టిన ఇంకో క్రైస్తవ సంస్థ ఆరోపణలు అంటారు. కూర్చొని వాళ్ళు మీరు పెద్దల మనసులో కూర్చొని ఓవరాల్ గా ఈ ఇష్యూ పైన మీరు ఏం చెప్పదలుచుకున్నారు? చెప్పండి. వాళ్ళు మీ పైన ఫిర్యాదు చేశారు, మీరు ఇట్లా మోసాలకు పాల్పడుతున్నారు, వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. సో దీనిపైన మీరు ఏం? ఒకటండి, ఎప్పుడైనా కానీ ఒక ఆరోపణ ఒక వ్యక్తి మీద వచ్చినప్పుడు డెఫినెట్లీ ఈ విల్ ట్రై టు డిఫెండ్ హిమ్సెల్ఫ్. మేము డిఫెండ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఒకవేళ వాళ్ళు కంప్లైంట్ చేసిన వాళ్ళు మాలో ఆధారాలు లేవు అనుకున్నటువంటి ఒకవేళ వాళ్ళకు ఉండి మేము కాంప్రమైజింగ్ లెవెల్కు ఒక ప్లాట్ఫామ్కి వస్తామంటే వీ మే టేక్ దట్ ఆపర్చునిటీ, నో డౌట్. ఒకటి. రెండవది ఏంటంటే మేము డిఫెండ్ చేసుకోవడానికి మేము కూడా సీసీఎస్ వేస్తాం. రేపు పొద్దున మా మీద కంప్లైంట్ వచ్చినా మేము గమనుంటే ఇట్ ప్రూవ్స్ దట్ వీఆర్ ఇన్ ఫ్రాడ్ దిస్ థింగ్. మేము ఫాల్స్ కమిట్మెంట్స్ ఇచ్చినామని ప్రూఫ్ అయిపోతుంది. అది కాకుండా మేము ఫాల్స్ కమిట్మెంట్స్ ఇవ్వలేదు,
we are not in a fraudulent this thing. So we are going to complain in CCS, and at the same time we will file a case. ఇప్పుడు వచ్చింది ఆరోపణ వచ్చింది వ్యక్తి మీద కంటే ఒక సంస్థ మీద చేస్తారు. Yes. మీరు చేసిన వాళ్ళు చేసిన రేపు ఎవరైతే దాని మీద నమ్మకం ఉన్న వాళ్ళు ఇదంతా డిస్టర్బ్ అవుతారు. వాళ్ళు డిస్టర్బ్ అవుతారు. మీరు ఒకరి మీద ఒక ఆరోపణ కంప్లైంట్ అది సెకండ్. Yes. ఎవరైతే నమ్మి ఉంటారో వాళ్ళు డిస్టర్బ్ అవుతారు. దాన్ని ఈ విధంగా మీరు అయితే ఇప్పుడు దాని విషయంలో కూడా చాలా మందితో డిస్ట్రిక్ట్లలో మాట్లాడినాం. మాకు ఎవ్రీ డిస్ట్రిక్ట్లో ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో 4 అధికారులు ఉంటారు, మండలాధికారులు ఉంటారు, గ్రామాధికారులు ఉంటారు. వీళ్ళందరికీ కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్తో పాటు వాళ్ళకు లబ్ధి కార్యక్రమాలు చేసినాం. ఎన్నో చెక్స్ ఇచ్చినాము, ఎన్నో క్యాష్ హెల్పింగ్ చేసినాము, గ్రాసరీస్ ఇచ్చినాము, బట్టలు ఇచ్చినాము, ఎంతో మందికి ఎన్నో రకాలుగా. ఈవెన్ హ్యాండిక్యాప్స్ ఉన్న వీల్ చైర్స్, ఫ్రీ వీల్ చైర్స్ కూడా ఇచ్చినాం. ఇటువంటి అన్ని చేసినాం కాబట్టి వాళ్ళకు నమ్మకం ఉంది, వాళ్ళే ముందుకు వస్తున్నారు. రేపు పొద్దున ప్రాబ్లం అయితే మేము వస్తాం సార్, ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి 4 బస్సులు వేసుకొని వస్తామంటున్నారు. దే ఆర్ విత్ అస్, పీపుల్ ఆర్ విత్ అస్, అండ్ ఆల్ గ్రూప్స్ ఆర్ విత్ మీ. మాతో మా గ్రూప్స్ కూడా ఉన్నాయి కాబట్టి మేము ఎక్కడ కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా ఎంతమంది మెంబర్స్ ఉన్నారు సార్? సార్ ట్రస్టీస్ మేము ముఖ్యం సార్. ట్రస్టీస్ మెంబర్స్ ఎంత? మెంబర్స్ అంటే చాలా మంది ఉన్నారండి. డిస్ట్రిక్ట్ చాలా మంది ఉంటారు. హలో, ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో ఉంది కదా. ఈచ్ డిస్ట్రిక్ట్ కి దగ్గర 10 to 25 మెంబర్స్. మీ దగ్గర జనరల్ డేటా ఉంటుంది కదా. స్టేట్ కి ఒక మా దగ్గర రాష్ట్రంలో వచ్చి సబ్స్క్రైబర్సే 3000 మంది ఉన్నారు. మా వాట్సాప్, మా లింక్లు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళే 3000 మెంబర్స్ మంది. ఉన్నారు. మా సభ్యులు ఓకే, మా సభ్యులు దాదాపు 2000 మంది ఉంటారు. సో మీరు వాళ్ళ పైన CCS లో ఫిర్యాదు చేస్తున్నారు. సో వాళ్ళ ఆరోపణలన్నీ ఖండిస్తున్నారు. డెఫినెట్లీ వి హావ్ టు డిఫెండ్ అవర్ సెల్ఫ్. మేము సైలెంట్ గా ఉంటే మేము తప్పు చేసిన వాళ్ళం అవుతాం కదండి. రైట్ అండి, థ్యాంక్ యూ. సార్ 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 నా చెప్పండి. ఎవరో ఏదో అనేసి మిమ్మల్ని కాదు, మీరు అడుగుతున్నారంటే ఎవరు అట్లా. ఒకసారి మేము వచ్చిన కవరేజ్ చేస్తాం. ఎవరు వచ్చినప్పుడు CCS అనేటోళ్ళు 100 మంది వస్తుంటారు. సో అందులో ఇంపార్టెంట్ న్యూస్ అనేది మేము కవరేజ్ చేస్తాం. ఒకటి సాగర్ మనకి ఆ రోజు అయిన తర్వాత మనం అత్తయ్య గారితో